చేతులు కలిపిన బుచ్చిరెడ్డిపాలెం నగర చైర్పర్సన్, కొత్తగా మాతో చేతులు కలిపిన కౌన్సిలర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని ఈ 100 రోజుల్లో మనకందరికీ మార్గదర్శనం అయ్యారో, అదేవిధంగా మనము 20 వార్డుల మెంబర్లు కానీ, ఇన్ఛార్జీలు కానీ, కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ అందరూ కలిసి కట్టుగా ఈ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అధికారులతో కూడా కలిసి దీన్ని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని, ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఇది మంచి ప్రభుత్వం, గతంలో జరిగిపోయింది, ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోయే మాదిర మీరందరూ కూడా మాకు తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వెంటనే ఎన్నో సమస్యలు చెప్పారు. కొన్ని మనకి కావాల్సిన అభివృద్ధి పనులు చెప్పారు, అవి ఓకే. నేను అక్కడికక్కడే మన కమిషనర్ గారికి చెప్పాను, అండ్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకి చెప్పాను. అవన్నీ మన చేతుల్లో ఉన్నాయి, మనం నిమిషాల మీద చేసుకోవచ్చు. కాకపోతే 1-2 పనులు పెద్దవైతే మనకి నిధులు వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం ఎవరు చేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎక్కడైనా కూడా, ఏ ఊర్లో అయినా కానీ, ఏ వార్డులో అయినా కానీ ప్రజలు ప్రశాంతంగా ఉండగలగాలి. అప్పుడే అది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ ఆ ప్రభుత్వం కోసం నాతో కలిసి పనిచేయాలని ఇక్కడున్న కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరందరూ కలిసి ఉంటే మన ఊర్లో మనకి ఏం కావాలో చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందరికీ నేను 5 సంవత్సరాలు అయ్యే లోపల మీకు అంకితం చేస్తానని చెప్పి. అది నిజం కావాలంటే మీరందరూ నాతో కలిసి పనిచేయాలి. మీ అందరికీ, ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు ఇక్కడ చాలామంది నాతో ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కలిసి నడిచిన వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా మాతో కలిసి నడవడానికి వచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి భావించి నేను మీకు ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఎప్పుడైనా సరే మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి. నాయకులు మీకు అందుబాటులో లేకపోతే, ఆ పని మీకు జరగకపోతే నా దగ్గరికి రండి, సమస్యలతో రండి, నేను అవి తీరుస్తాను. అంతేగాని నా దగ్గరికి అమ్మా మేము మట్టి తీసుకోవాలి, గ్రావెల్ తీసుకోవాలి, ఇసుక తీసుకోవాలి, దానికి ఎక్కడ దారి కనిపిస్తుంది మాత్రం నా దగ్గరికి రావద్దు. అది నేను మరీ పత్రికా ముఖంగా చాలాసార్లు నేను చెప్తున్నాను. ఎవరు కానీ, నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు కానీ అటువంటి పనుల్లో పాల్పడద్దు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది. మనం తప్పకుండా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు, నాయకుల్ని మర్చిపోయే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి నేను సరైన సాయం ప్రభుత్వం ద్వారా నేను జరిపిస్తాను. అంతేగాని మనం ఇటువంటి ఇల్లీగల్ పనులు మాత్రం మనకొద్దు. అదేవిధంగా ఇప్పుడే ఒక ఆమె చెప్పింది, మా పక్కన స్థలం ఆక్రమించారమ్మా, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి. ఇలాంటి పనులు కూడా ఇక్కడ ఏమీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అధికారుల్ని, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. నేనైతే ఎప్పుడు కూడా ఏ అధికారికి కూడా, ఏ నాయకుడికి కూడా, ఏ కార్యకర్తకు కూడా మీరు తప్పు చేయండి అని నేను ఎంకరేజ్ చేయను. వాళ్ళు నా మీద చెప్పినా అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెంలో, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనము ఈ 100 రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నామో మీ అందరికీ తెలుసు. దానికి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థమైన ముఖ్యమంత్రో మీకు